హాయ్ అండి. దిస్ ఈజ్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నాకు ఒక లెటర్ వచ్చిందని పోస్ట్ మ్యాన్ కాల్ చేశాడు. మా ఊరు పోస్ట్ కుచ్చినార్ల అనమాట. అక్కడికి వెళ్దాం తీసుకొని అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకొని అదేంటో నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మొన్న వీడియో చేశాను కదా పల్లవి ప్రశాంత్ గురించి. ఆయన నిన్న అరెస్ట్ అయ్యాడు. సో ఈరోజు ఫైనల్ హియరింగ్ అని ఉందనమాట. ఏం జరుగుతుంది ఏంటో అనేది మనం చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బలిసిన వాళ్ళకే ఇక్కడ న్యాయం జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది. సో పేదవాడు కాబట్టి అక్కడ ఎంతవరకు అన్నా చేయొచ్చు అన్నట్టుగా అనిపించింది. సో ఈయన ముఖ్యంగా ఈయన సజ్జనార్ గారు ఉన్నారు కదా, గతంలో కూడా ఏదో పోలీస్కి సంబంధించి ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడండి, ఇప్పుడు దిశ కేసులో జరిగితే అక్కడ జరిగింది అన్నట్టుగా అనిపించింది. ఆమె దాంట్లో ఆమెకు విచారణ లేకుండా వాళ్ళనైతే శిక్ష తప్పు చేశారు, ఖచ్చితంగా శిక్ష ఉండాలి, కానీ ఎన్కౌంటర్లో తీసేశారు. కానీ ఎక్కడ ఒక ఏమంటారు అది బలిసిన వాళ్ళు కాదు, ఇక్కడ ఇంకోరిని కానీ ఎన్కౌంటర్ చేసినట్టు ఇంకోటి లేదు. అంతకన్నా పెద్ద పెద్ద తప్పులే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. పెద్ద పెద్దవే అంతకన్నా డబుల్ మరి క్రూరాతి క్రూరంగా జరిగాయి. కానీ ఎక్కడ ఎన్కౌంటర్ చేయనట్టు చూడలేదు. ఒక పేదవాడు హీరో అయ్యాడు, లేకపోతే ఇంకోటి చేసి దాంట్లో అయ్యారు, అది ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిన విషయమే. కానీ బలిసిన వాళ్ళకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు అనేది ఒకటి నాకు అంతే. అదే విషయంలో ఒక శివాజీ గారు ఉన్న, ఒక అమర్దీప్ ఉన్నా, లేకపోతే ఇంకోటి ఎవరో ఉన్నా, నాగార్జున గారు ఉన్నా, ఈ విధంగా చేసేవాడు ఆయన. అంటే అక్కడ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 100కి 100% తప్పే ఉంది, నేను కాదంటలేను. అదే వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా హీరోలని కానీ, లేకపోతే సెలబ్రిటీస్ని కానీ, రాజకీయ నాయకులు కానీ మీరు అరెస్ట్ చేసేవాళ్ళ, రిమాండ్కి పంపేవాళ్ళ అనేది నా ప్రశ్న. ఇంకో విషయానికి వస్తే మనకు అక్కడ ఆయన వద్దన్న కూడా రోడ్ నెంబర్ 5కి వచ్చాడు, అన్నపూర్ణ గేట్ ముందు ఉన్న మెయిన్ గేట్ ముందుకు వచ్చాడు అంటారు. వెనక సైడ్ నుండి పంపించాము అంటారు. మరి వెనక సైడ్ నుండి సెలబ్రిటీస్ని పంపిస్తే అమర్దీప్ ఎందుకు వచ్చాడు మెయిన్ గేట్ నుంచి? తర్వాత అశ్విని ఎందుకు వచ్చింది? రీతి రాయల్ ఎందుకు వచ్చింది? వీళ్ళంతా ఎట్లా మెయిన్ గేట్ నుండి వచ్చారు? మిగతా అందరూ వచ్చారు కదా, శివాజీ గారు కూడా అలాగే వచ్చారంట. సో ఇది ఆయన కూడా నొక్కని ఎందుకు, నేను కూడా ఫ్యాన్స్ని కలవాలి అని ఏదో అతి ఉత్సాహం అనమాట. ఏదో తనకేం తెలియదు, లోపల ఉన్నాడు, 105 రోజులు లోపల ఉన్నాడు. సో అటువంటి వానికి ఏం తెలుస్తుంది? తన అభిమానాన్ని ఎట్లా వాళ్ళు చూపిస్తారు, ఏ విధంగా ఉంటుందో, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఎట్లా ఉంటుందో అని తాను కూడా అనుకున్నాడు కాబట్టి అట్లా బయటకు వచ్చిండు. సో మనం కూడా అది తప్పని అనలేము కూడా. ఎందుకంటే రైతు, ఒక సామాన్యుడు అంత పెద్ద హోదాని పొందాలని తృప్తి పడుతున్నాడు. ఇంకోటి అతనికి ఎట్లా మాట్లాడాలో తెలియదు, అసలు ఏం మాట్లాడితే ఏమొస్తుందో తెలియదు, ఏం చేయాలి కూడా అతనికి తెలియదు. ఎవరైనా కొంచెం సపోర్ట్ ఉందనుకో రెచ్చిపోతాడు, లేదంటే ఇంకా తను ఇదే ఎప్పటిలాగే ఏంటది అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి మనం అన్నీ గమనించుకొని చేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది నాకు. ముమ్మాటికి ఖచ్చితంగా బలిసిన వాళ్ళ చుట్టం అంతే. ఇదే నిజమా కదా చెప్పండి. సో అయితే వచ్చేసాం అనమాట మా ఊరు పోస్టు. అంటే మా ఊరు కాదు ఇది, మా ఊరికి సంబంధించిన పోస్ట్ ఆఫీసు ఇక్కడ ఉందన్నమాట. సుల్తాన్పురం విలేజ్ కుచినార్ల పోస్ట్ అని చెప్తాం అనమాట, ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇది ఒక క్యాంప్ లాగా ఉంది అనమాట. ఇది ఇక్కడ చాలా మనకు భవిష్యత్తులో పని ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ హైవే పోతుంది కదా, హైవేకి సంబంధించిన వర్కర్లు ఇక్కడ ఉంటారు రాత్రిపూట. సో నేను చూశాను. సో అట్లా చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో ఎట్లనో. అండ్ హియర్
ఇక్కడ 5G రాలేదండి, ఇంకా ఎన్ని రోజుల నుండి చెప్తాను, కాల్ చేస్తున్నాను, వాళ్ళకి ఇంకా రిప్లై ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే మాటి మాటి కాల్ చేసిన మొన్న ఒకసారి చెప్పారు December 30కి వస్తుంది ఇక్కడ 5G టవర్కి అని చెప్పారు. ఈ టవర్కి ఏమో చూద్దాం వస్తుందా రాదా ఏంటని. కానీ జియో 5G ఉందో లేదు తెలుస్తలేదు, కానీ ఎయిర్టెల్ అయితే లేదు అని తెలుస్తుంది. సో ఇక్కడ ఎవరైనా అడుగుదాం ఎక్కడుంది పోస్ట్ ఆఫీస్ అని. అంటే మనం కూడా ఇక్కడ సైడ్ పోవడమే, కానీ ఇక్కడ పెద్ద తిరిగింది లేదు. ఇక్కడ సైడ్ ఉంది అన్నట్టుగా నాకు కూడా తెలుసు, కానీ అది నిజమా కాదని తెలియదు. ఒకసారి చూస్తా, ఎవరైనా అడుగుతా. రోడ్లు మరి దారుణంగా ఉన్నాయబ్బా, ఇటు వెళ్ళాలంటే కుక్క ఉన్నట్టుంది. కుక్కలు వెంట పడకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం నిదానం పోయి. లేదు వెంట పడలేదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఆడుందమ్మా, పోస్ట్ ఆఫీస్ పోస్ట్ అదే స్కూల్గా అవును అన్నారు. ఓకే చిన్నప్పటి నుండి తిరిగి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగే సమయం వచ్చింది మనకు. ఎందుకంటే మనకు కూడా తెలియదు కాబట్టి. చూద్దాం. గుర్రం స్కూల్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది పోస్ట్ ఆఫీస్. రైట్ సైడ్కి ఇట్లా వెళ్తే వచ్చేస్తుంది పోస్ట్ ఆఫీస్. ఆడుంతేనా పోస్ట్ ఆఫీస్? సరేలే. ఏమంటే బాగున్నారా? బాగా వెళ్ళలేవు కదా. పోస్ట్ ఆఫీస్ ఆడుంది అంతేనా? సరేలే. పోస్ట్ ఆఫీస్ అది ఇదేనా? ఉన్నారా మంచి? ఇది మనకు వచ్చిన లెటర్. మొత్తం మీద అయితే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, కూకట్పల్లి అని. తర్వాత మనకు ఇది స్పీడ్ పోస్ట్ వచ్చింది. సో దీన్ని ఇంటికి పోయి మనం ఓపెన్ చేద్దాం ఏమిటని. ఇక్కడ పవరాలు ఉన్నాయి, డవ్స్ వైట్ ఉంది, ఇంకా కలర్లు ఉన్నాయి, బూడిద రంగు కలరు, నలుపు కలర్ కలిపి. అక్కడ వైట్ కూడా ఉన్నాయి, ప్యూర్. అదండి మనకి ఇదే అండి ఆ లెటరు. అయితే దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇది ఏముందో ఏం కాదని. సో నాకు ఈ అడ్రస్ నేను ఎక్కడో పెట్టాను, కానీ దేనికి పెట్టానో అర్థమవుతలేదు, చూస్తాను. ఇది సర్టిఫికేట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. నేను గతంలో 6 నెలల క్రితం టీ-యాప్ పోలియో ద్వారా నేను అప్లికేషన్ చేశాను అనమాట. సో అందులో పేమెంట్ కూడా కట్టాను. సో వీళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేసి మరి అదేవిధంగా సర్టిఫికేట్ విధంగా పంపారు అనేది నేను చెప్తాను. యువర్ అప్లికేషన్ డేటెడ్ 25/6/2023 ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వాజ్ ఎగ్జామినెడ్. ఆఫ్టర్ ఎన్క్వైరీ యువర్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అండ్ హెన్స్ రిజెక్టెడ్ అని ఉంది. రీజన్స్ ఏం చెప్తున్నారంటే ద అప్లికెంట్ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ఈజ్ హెర్ అప్లికేషన్ బై దిస్ ఆఫీస్ స్టిల్ టు డేట్ హెన్స్ రిజెక్టెడ్ అంటారు. ఇప్పటి వరకు అసలు
ఈ అప్లికేషన్ అనేది ఆఫీస్ ద్వారా సబ్మిట్ చేయలేదు అని చెప్తున్నారు. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఈ 25/6 మీరు అప్లికేషన్ చేసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ బాగా పరిశీలించబడింది. ఆఫ్టర్ ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఫాలో అవ్వలేదు మేము చెప్పిన రీజన్స్ అనేది, అందుకోసమే రిజెక్ట్ చేయబడింది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది నేను గతంలో అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే నేను చేసిన నా డబ్బు కట్ అయింది కదండి, మరి దానికి సంబంధించి ఏమనలేదు వీళ్ళు. ఇట్లా వచ్చింది జరిగినట్టు, అదేదో కొండన్నవి ఎలకని తీసినట్టు మనం ఇంత దాకా వచ్చి, సో దీనికోసం అన్నట్టు ఇంతకా ఏంటిది. సో ఓకే.